అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. అరుణాచలేశ్వరుని అద్భుత లీలలు. 1800 సంవత్సరాల ప్రాంతంలో అరుణాచల క్షేత్రంలో ఒక భక్తుని జీవితంలో జరిగిన అత్యద్భుత లీలలు. తమిళనాడులోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. భర్త పేరు సుందర్రాజన్, భార్య పేరు శాంభవి. సుందర్రాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేసేవారు. తక్కువగా వచ్చే జీతంతోనే జీవితం గడుపుతూ ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ దైవభక్తులే. వారి ఇంట దైవం అరుణాచల శివుడు. వారికి వివాహమై 10 సంవత్సరాలైన పిల్లలు కలగలేదు. సుందర్రాజన్ సదా కొలిచే ఆ సదా శివుణ్ణి సంతానం ప్రసాదించమని ఆర్థించేవారు. ఒక సంవత్సరం వారిద్దరూ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుణ్ణి సంతానం కోసం ప్రార్థించారు. దర్శనం చేసుకుని బయటికి వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు. ఒంటి నిండా భస్మం రాసుకొని చేతిలో డమరుకం పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తున్నాడు. ఆ భస్మధారుడు వీళ్ళని చూస్తూనే ఒక ఉదుటిని లేచి పలం అంటే పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు మీదకు దూకి అక్కడ ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఊహించని ఈ సంఘటనతో వాళ్ళు, ఆ కొబ్బరికాయలు అమ్మే కొట్టు యజమాని, అక్కడ ఉండే జనం అంతా నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు ఈ దంపతులకు ఇలా చెప్పారు: ఆ భస్మాధారుడు ఎవరితోనూ మాట్లాడడు, ఏమీ తినడు. అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తీరుతుంది అని. ఇది జరిగిన సంవత్సరంలోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు. ఆ అబ్బాయికి శివశర్మ అనే పేరు పెట్టారు. శివశర్మకు 8వ ఏట ఉపనయనం చేసిన నెల రోజులకు సుందర్రాజన్ కాలం చేశారు. పేదరికంలో జీవించే వారికి సుందర్రాజన్ మాత్రమే ఆధారం. తండ్రి కాలం చేశాక సాంబవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది. వంట మనిషిగా చేరిన సంవత్సరానికి ఆవిడకు ఊపిరితిత్తులు పాడయ్యి ఆరోగ్యం క్షీణించసాగింది. సాంబవి శివశర్మకు తరచుగా నువ్వు అరుణాచలేశ్వరుని ప్రసాదం, మనకు ఆయనే దిక్కు అని చెబుతూ ఉండేవారు. కొలది రోజుల్లోనే సాంబవి కూడా కాలం చేశారు. శివశర్మకు నా అనేవారే లేక ఏమీ చేయలేని స్థితికి చేరాడు. ఆ దిక్కుదోచని స్థితిలో శివశర్మకు నిద్రిస్తూ ఉండగా ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. అదొక శివాలయం. అప్పుడు శివునికి అభిషేకం జరుగుతోంది. దర్శనం చేసుకుని ఒక పక్క కూర్చున్నాడు శివశర్మ. అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు. ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివశర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతోంది. అంతటితో శివశర్మకు మెలకువ వచ్చింది. శివశర్మకు నిజంగానే కళ్ళు నీరు కారుతున్నట్లు అనిపించింది. అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలిపే అని గ్రహించి ఆ రాత్రిలోని ఇల్లు విడిచి అరుణాచలం బయలుదేరాడు. చుట్టూ చీకటి వలన భయంగానే అరుణాచల శివ అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పట్లో ఎడ్ల బండ్లు, జట్కా బండ్లలోని దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. తన దగ్గర డబ్బు లేదు కనుక వాటిలో ప్రయాణించడం అసాధ్యం అని భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు. తన ఊరి చివరకు చేరేసరికి 2 వ్యక్తులు తనని అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉంటుందేమో అని వెతికి చూశారు. తన దగ్గర డబ్బు లేదు, కానీ చెవులకు బంగారు ప్రోగులు ఉన్నాయి. ఉపనయనం అప్పుడు తనకు చెవులు కుట్టి ప్రోగులు వేశారు. అవి ఈ దొంగలు తన చెవుల నుండి లాగారు. చెవులు 2 తెగి రక్తం కారుతోంది. శివశర్మ బాధతో అరవగానే వాళ్ళు భయపడి పారిపోయారు. అప్పుడు ఒక లాంతరు కట్టిన జట్కా బండి వచ్చి ఆగింది. అందులో నుండి ఒక పొడుగాటి వ్యక్తి దిగి శివశర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకొని తన దగ్గర ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడి 2 చెవులకి పెట్టి, మేము కూడా అరుణాచలం వెళ్తున్నాం, మాతో రా అంటూ జట్కాలో కూర్చోపెట్టుకొని తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు. అవి తినగానే శివశర్మకు నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చి కనులు తెరిచి చూడగానే తను ఒక ఆలయం అరుగు మీద పడుకొని ఉన్నాడు. రాత్రి జరిగినదంతా లీలగా గుర్తొస్తుంది. చెవులు 2 తాగి చూశాడు. ప్రోగులు లేవు, నొప్పి లేదు. చేతి వేళ్ళకి మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లు అనిపించింది. చూడగా మంచి పరిమళంతో కూడిన విభూది. తనకు ఏమీ అర్థం కాని స్థితిలో ఉండగా ఆ ఆలయంలో నుంచే ఒక వృద్ధుడు వచ్చాడు.
తను అచ్చం కలలో కనిపించిన వ్యక్తిలాగానే ఉన్నాడు. ఆశ్చర్యంతో నోట మాట రావడం లేదు. ఆ వృద్ధుడు శివశర్మ చెయ్యి పట్టుకొని ఆలయంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. అది శివాలయమే. అందులో నమక చమకలతో రుద్రాభిషేకం జరుగుతోంది. అది చూస్తూ ఒక ప్రక్కగా కూర్చున్నాడు శివశర్మ. అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరికి వచ్చి ప్రసాదం నోటిలో పెట్టాడు. మళ్ళీ శివశర్మకు ఆనందంతో కళ్ళ నుంచి నీరు కారుతుంది. ఆ వృద్ధుడి శివశర్మ కళ్ళ నీళ్లు తుడిచి, అంత ఈ అరుణాచలుని ఆ ఆదేశం ప్రకారమే జరుగుతోంది. ఈయన రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు. అంతవరకు మౌనంగానే జరుగుతున్నదంతా గమనిస్తున్న శివశర్మకు అది అరుణాచలం అని అర్థం అయ్యింది. మొదటిసారిగా అరుణాచల శివుని దర్శించుకున్నాడు. చాలా ఆనందం కలిగింది. కానీ ఆ వృద్ధుడు ఎవరు? తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు. చుట్టూ చూశాడు. కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. కొందరు కూర్చుని ప్రసాదం స్వీకరిస్తున్నారు. కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు. కొందరు వెళ్తున్నారు. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు శివశర్మ. తన చేతిలోని చీటీని తీసి చూశాడు. నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని వ్రాసింది. ఆలయం మొత్తం కలయి చూసి బయటకు వచ్చి నిల్చున్నాడు. ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అని అడిగాడు. అదిగో అక్కడ కొందరు అరుణాచల అరుణాచల అని పాడుతున్నారే, వాళ్ళు గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నారు, వాళ్ళతో వెళ్ళు అన్నాడు. శివశర్మ వాళ్ళతో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాడు. పూర్తి ప్రదక్షిణ అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఆలయం మూసివేశారు. అందరూ వెళ్ళిపోయారు. శివశర్మకు బాగా ఆకలిగా నీరసంగా ఉంది. ఆలయం అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ పూల వ్యాపారి, బాబు నువ్వెక్కడివే వచ్చావా? నీది ఏ ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు. జరిగిన విషయమంతా చెప్పాడు శివశర్మ. ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు. అదేమిటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అన్న ఇస్తానని తన దగ్గర ఉండవచ్చు అని చెప్పాడు. శివశర్మకు ఈ పని ఎంతగానో నచ్చింది. ఈ పనితో పాటు ఆ వృద్ధుడు ఆదేశించినట్లు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు అని. కానీ నిజానికి అది చాలా కష్టమైన పని. కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రతిరోజు సుమారు 14 కిలోమీటర్ల దూరం ఎండను నడవడం సాధ్యమేనా? శివశర్మకు మొదటి రోజుని కాళ్ళు వాచి పాదాలకు బొబ్బలెక్కాయి. ఆయన ఈ పని చెయ్యాలని అనుకున్నాడు. తనకు వచ్చిన అన్న కూడా అరుణాచలానికి సమర్పించాలి అని నిశ్చయించుకున్నాడు. రెండవ రోజులకి శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయి పాదం మొత్తం రక్తపు ముద్ద అయ్యింది. రెండవ రోజు రాత్రి శివశర్మ కాళ్ళ నొప్పికి పాదాల రక్తస్రావానికి ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలు అమ్మను, ప్రదక్షిణ ఎలా చేయను అనుకుంటూ పడుకున్నాడు. తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం రాసి కాళ్ళను నిమిరి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి కాళ్ళ నొప్పులు తగ్గి పాదాలు మృదువుగా అయ్యాయి. ఆశ్చర్యపోయాడు శివశర్మ. ఇదంతా ఆ అరుణాచలుని అనుగ్రహమే అనుకొని వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ఆనాటి నుంచి తన ప్రదక్షిణ చేసిన కాళ్ళు నొప్పులు కానీ పాదాల పగులు కానీ లేవు. ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు. శివశర్మకు దైవానుగ్రహం అమితంగా ఉంది అని అర్థమయ్యింది. శివశర్మను వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కొన్నాళ్ళు పూలు అమ్మిన తరువాత శివశర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది. అప్పటి నుండి పూలు అమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానంలో ఉండిపోతూ ఉండేవాడు. వ్యాపారం చెయ్యకపోయినా ఆ పూల వ్యాపారి రోజు శివశర్మకు ఒక అణ ఇచ్చేవాడు, భోజనం పెట్టేవాడు. మెలకువగా ఉన్నంతసేపు శివశర్మ నిరంతరం అరుణాచల శివ నామం జపిస్తూనే ఉండేవాడు. ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు. వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ అరుణాచలం చేరారు. వారి బాధను చూసి జాలిపడిన శివశర్మ ఒక క్షణం ధ్యానంలో కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు. అతన్ని కొందరు నిర్బంధించారు. వాళ్ళు 3 రోజులలో ఇక్కడికి వచ్చి కొందరి పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు. మీ పిల్లాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులయ్యారు అన్నాడు. శివశర్మ మాటల మీద నమ్మకం ఉంచి వారు అరుణాచలంలోనే 3 రోజులు గడిపారు. శివశర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు.
అప్పటి నుండి శివశర్మ పట్ల అందరికీ భక్తి, నమ్మకము కలిగాయి. తనకు కొందరు వ్యాపారులు పండ్లు, పలహారాలు పెట్టేవారు. వారికి విశేషంగా వ్యాపారం జరుగుతూ ఉండేది. తను ఏదైనా చెబితే అది జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉన్నది. కనుక ప్రజలు తనని ప్రశ్నలు అడగటము, తన చేతితో ప్రసాదం, విభూతిని వంటివి తీసుకోవాలి అనుకోవడం, తనను ఆశీర్వదించమని అడగడం చేస్తూ ఉండేవారు. అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణ చేయడం, కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తూ ఉండేవాడు. శివశర్మకు శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది. ప్రదక్షిణ చేయలేని స్థితికి చేరుకున్నాడు. ఒకనాడు ఉదయం శివశర్మ దగ్గర ఒక బాలుడు వచ్చి, నాతో రా, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణ మొత్తం చెయ్యి పట్టుకొని చేయించి చివరకు అరుణాచలం కొండపైకి తీసుకుని వెళ్ళాడు. ఆ తరువాత శివశర్మ కోసం ఎంత గాలించినా ఎక్కడా కనిపించలేదు. శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు. చూడడానికి వికారంగా కనిపిస్తూ ఎవరిని వారి దరి చేరనీయకుండా తపస్సు చేసుకునే వారు ఉన్నారు. మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పక అలాంటి వారి దర్శనం లభిస్తుంది. ఈ శివశర్మ గురించిన గాథపూర్వం బహు ప్రాచుర్యం కలిగి ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందట. శేషాద్రి స్వామివారు, భగవన్ రమణులు, కావ్యకంఠ గణపతి ముని వంటి అవతార పురుషులు అరుణాచలం చేరి తరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.